హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. నేను ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ పులగం పచ్చి పులుసు అండి. ఇది మా రాయలసీమ స్టైల్లోనే నేను చేయబోతున్నానండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అదిరిపోతుంది అంతే. సో నేను ఇది ఎలా చేయాలి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తానండి. కాకపోతే ఈ పచ్చి పులుసు కొంచెం తీయగా ఉంటుంది మా రాయలసీమ స్టైల్లోది పులగం అండి. సో మనం పెసరపప్పుతో ఉంటుంది కదా, అది చేయించుకుంటాం. సో ఆసమ్ అండి, చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం అయితే ఈ పెసరపప్పుని మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నామో, నేనైతే ఒక క్వాంటిటీ పెసరపప్పుకి 1.5 క్వాంటిటీ బియ్యం తీసుకుంటానండి. 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే 1.5 కప్పు బియ్యం తీసుకుంటాను. సో అలాగా ఈ పెసరపప్పుని నేను వేయిస్తానండి, వేయించిన పెసరపప్పు. ఇలా వేయించిన పెసరపప్పు బియ్యం అండి, 1 కప్పు పెసరపప్పు 1.5 కప్పు బియ్యం చొప్పున నేను తీసుకున్నాను. సో ఇలా బాగా 2 సార్లు కడిగి వీటిని నేను అప్పుడు 2.5 క్వాంటిటీ అవుతుంది కదండి టోటల్గా. నేను అప్పుడు 6 వాటర్ పోసానండి. పెసరపప్పు కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక అరగంట పాటు, కనీసం గంట లేదా అరగంట పాటు అయినా అలా నానితేనే అది ఆ సాఫ్ట్నెస్ కూడా వస్తుందండి పులగంలో. సో కాబట్టి మీరు కనీసం అరగంట అయినా నానబెట్టుకోవాలి. ఇలాగా మనం ఇప్పుడు పచ్చి పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. సో పచ్చి పులుసుకు మనకు మెయిన్గా కావాల్సింది ఒక అరగంట పాటైనా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం నానబెట్టుకోవాలండి. సో మన క్వాంటిటీని బట్టి, మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అంత క్వాంటిటీని బట్టి మనం చింతపండు నానబెట్టుకోవాలి. సో దాంతోపాటు వేరుశనగ పప్పు అండి, పల్లీలు, సో అది, కరివేపాకు, తర్వాత ఒక 10 రెబ్బలండి వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకుంటున్నాను. నేను ధనియాల పొడి తీసుకుంటున్నానండి. ఇక్కడ జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు కుదిరితే ధనియాల పొడి అయినా తీసుకోండి, లేదా ధనియాలైనా తీసుకోవచ్చు. సో బెల్లం అండి, ఇది బెల్లం వచ్చేసి మీకు ఇది కంపల్సరీ అండి, మేము రాయలసీమలో కంపల్సరీ వేస్తాము. సో మాకు తీయగానే ఉంటుంది పచ్చి పులుసు. సో దాంతోపాటు మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనండి ఇలా తరిగి పెట్టుకున్నాను. సో ఇది మనకు కూడా ఉల్లిపాయ కావాలి, మనం చివర్లో వేస్తాము పచ్చి పులుసులో. సో వీటితో పాటు మనకు కావాల్సిన రుచికి సరిపడా ఉప్పు, కారం, తర్వాత పసుపు అండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం స్టార్ట్ చేద్దాము. అయితే మనం ఇవైతే ముందుగా వేయించుకోవాలి. పల్లీలు, ధనియాల పొడి, జీలకర్ర, కరివేపాకు వేయించుకోవాలి. సో దానికంటే ముందు మనం పులగం నానబెట్టుకున్నాం కదండి, అరగంట తర్వాత మనం ఇలా స్టవ్ మీద పెట్టేసుకుందాం. అది ఒకవైపు పులగం అవుతూ ఉంటుంది, మనం ఈలోపు ఈ ప్రాసెస్ పచ్చి పులుసు చేసుకుందాము. సో మన స్టవ్ మీద నేను అది అరగంట నాన్న పులగం పెట్టుకున్నాం కదండి, రైస్ పెసరపప్పు నానబెట్టుకున్న దాన్ని నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి, ఫుల్ ఫ్లేమ్ మీదే పెడుతున్నాను. సో నేను ఇలాగే చేస్తున్నాను, మీరు రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇలా వండుకోవడం నాకు చాలా ఇష్టం. రైస్ కుక్కర్ నేను మోస్ట్లీ అవాయిడ్ చేస్తానండి. సో మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి చిన్న కడాయి తీసుకుని అందులో మనం ఫస్ట్గా పల్లీలు వేయించుకుందాము. పల్లీలు అంటే అన్నీ కలిపి వేయించుకోవచ్చు ఫస్ట్, కాకపోతే పల్లీలకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ పల్లీలు వేయిస్తున్నాను. సో మీరు పల్లీలు ఫస్ట్ వేయిస్తూ కొంచెం దూరగా వేగాలండి, మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాం కదా. సో ఇలా పల్లీలు ఆ పచ్చిదనం పోయి మనకు మామూలుగా వేయిస్తాం కదా, సో అలా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, పల్లీలు వేగుతున్నాయి. సో ఇప్పుడు ఇది హాఫ్ వరకు పైనే 60% to 70% వేగాయి. సో ఇందులోకి నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. మనం ఇప్పుడు పచ్చి కరివేపాకు వేస్తున్నాం కదండి, ఇది చిటపట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నూనె వేయకపోయినా. ఇది మనం జస్ట్ ఏం ఆయిల్ లేకుండా ఇవన్నీ ఫ్రై చేస్తామండి. ఇది చివరికి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయే లోపు కరివేపాకు చాలా క్రిస్పీగా కూడా అయిపోతుందండి. సో ఇప్పుడు ఒక 1/2 మినిట్ కరివేపాకు పల్లీలు వేస్తే మనం ఇందులోకి జీలకర్ర కూడా వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర చెప్పానుగా, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా ఇందులోకే వేస్తున్నాను. ఇది కూడా ఒక 1/2 మినిట్ అలా వేస్తే ఫ్రై చేస్తే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి పచ్చి పులుసు పులగం చేసుకోవడం. మీరు సమ్మర్లో ఇది తిన్నారంటే ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. నేను ఇప్పుడు
ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మీరు లేదు అంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ముందే వేయండి. మీరు ధనియాలు వేగాలి కదా, కొంచెం టైం పడుతుంది. నేను ధనియాల పొడి కాబట్టి చివర్లో వేస్తున్నాను. సో ఇలా ధనియాల పొడి చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు. సో నేను ఇప్పుడు బాగా వేగిపోయాయి కాబట్టి నేను ఇంకా గ్యాస్ కట్టేస్తానండి. ఇది చాలు, ఈ మాత్రం వేయించడం చాలు. సో నేను ఇది ఇప్పుడు ఇందులోకే కారం పసుపు వేస్తానండి. సో ఇది పక్కకు దించి ఇదే వేడి మీదే వేస్తానండి, ఎందుకంటే చాలు గ్యాస్ కట్టేసాం కాబట్టి కారం పసుపు లేదంటే మాడిపోతాయి. అందువల్ల నేను ఇప్పుడు 1.5 టీ స్పూన్ అలా వేసానండి. మీకు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు కారము. ఇప్పుడు అందులోకి గ్యాస్ కట్టేసిన తర్వాతే వేసాను కాబట్టి పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిదనం లేకుండా అండి. సో ఇది ఇలా ఫ్రై చేస్తున్నాను కదా, సరిపోతుంది. కారంకి పసుపుకి ఈ వేడి మీదే మీకు అలా ఫ్రై అయిపోతాయి. సో ఇది ఇప్పుడు దించేసి పక్కకి నేను గట్టు మీద పెట్టేసుకొని ఇందులోకే మనం ముందుగానే వెల్లుల్లి తీసుకున్నాం కదండి, అవి కూడా వేస్తాను. ఇవి వెల్లుల్లి ఎంత హెల్దీ అంటే అండి, అది పచ్చి పులుసు పులగం సమ్మర్లో తినడం అంత హెల్దీ అండి అసలు. సో ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సో అన్నీ మిక్సీ పట్టేస్తాం కదండి పేస్ట్ లాగా, సో మనకు పులుసుకు కావాల్సిన పేస్ట్. నేను ఇక్కడైతే 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. సో దీనికి సరిపోతుంది. మీ క్వాంటిటీ కూడా వాటర్, మీరు చింతపండు వాటర్ ఒక 200 ml వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ సరిపోతాయండి. సో ఇందులోకే నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను, ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి వేసానండి. ఇందులోకే బెల్లం కూడా వేస్తున్నాను. సో ఇది చల్లారిన తర్వాత మనము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇది మిక్సీ పట్టుకుందామండి. మీకు ఒకవేళ మీకు పడట్లేదు అనుకుంటే బెల్లం కాస్త దంచి వేయండి, లేదు అనుకున్నా మీరు పులుసులో డైరెక్ట్గా వేయచ్చు. కాస్త వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఆ వాటర్ కావాల్సినంత కన్సిస్టెన్సీ వాటర్ పేస్ట్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి నేను. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఇది బాగా మెత్తగా అది గుజ్జు తీయాలండి చింతపండులో. ఇలా మొత్తం పేస్ట్నంతా తీసి ఆ చింతపండునంతా పడేద్దామండి పక్కకి. ఓన్లీ మనం ఆ చింతపండు పులుసు మాత్రమే తీసుకుంటాము. ఇప్పుడు చూస్తున్నారుగా పులగం కాస్త బాయిల్ అవుతూ నేను తగ్గించానండి, మీడియం ఫ్లేమ్కి పెట్టాను. బాయిల్ అవుతున్నప్పుడే మీరు చూస్తున్నారుగా ఆల్మోస్ట్ 80% అయితే బాయిల్ అయిందండి. సో నేను ఇలా ఓపెన్లోనే బాయిల్ చేయాలండి, అంటిల్ ఆ వాటర్ అన్నీ తగ్గిపోయే వరకు. ఇప్పుడు మూత మోయాలండి. 80% ఉడికిన తర్వాతే మనము ఇలా రైస్కి కానీ లేకపోతే పులగం కానీ ఇలా మూత పెట్టాలి. ఇప్పుడు మనం పులుసుకు కావాల్సిన కడాయి తీసుకొని గిన్నె తీసుకొని అందులో మనం స్టవ్ వెలిగించుకుందాం. దీనికి కావాల్సిన ఆయిల్ జస్ట్ పోపు గురించే కాబట్టి మనం ఒక 3 టీ స్పూన్స్ అయితే సరిపోతుందండి. 3 టీ స్పూన్స్ నేను ఆయిల్ వేస్తున్నాను ఇందులోకి. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఇవి మాత్రమే వేసుకుంటామండి. నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. సో అదే పోపులోకి ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత మన పచ్చి పులుసు పిండుకున్నాం కదండి, పులుసు వేసుకున్నాం కదా చింతపండు, అది ఇందులోకి వేసి బాయిల్ అవ్వనివ్వాలండి. సో ఇది కనీసం 3 to 4 మినిట్స్ బాయిల్ అవ్వాలి, ఆ పచ్చితనం పోవాలండి. మనం ఇప్పుడు పులగం చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ 95% అయిపోయిందండి. 2 మినిట్స్ ఆగి ఆపేద్దాం మొత్తం వాటర్ అయిపోయేలాగా. చూస్తున్నారు కదండి, ఇది బాగా 3 to 4 మినిట్స్ ఇలా బాగా బాయిల్ అయిపోయిందండి. సో నేను ఇప్పుడు తగ్గించేస్తున్నాను. సో ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పచ్చి పులుసు పేస్ట్, సో అది ఇప్పుడు నేను ఇందులోకి వేస్తున్నానండి. చూస్తున్నారుగా, సో ఇది మొత్తం ఆ పేస్ట్ అందులోకి వేసేయాలండి. సో మీరు వాటర్ వేసుకుని ఆ పేస్ట్ని మొత్తం అందులో వేసేసుకోవచ్చు.
సో ఇది బాయిల్ అవ్వడానికి మళ్ళీ ఇది కాస్త 3 to 4 minutes బాయిల్ అవ్వాలండి. ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ ఆ పచ్చివాసన పోయి మనకు ఆ టేస్ట్ రావాలి. సో కాబట్టి ఇలా మనం వాటర్ పోసుకొని అందులోకి వేసేద్దాం. ఇది కూడా హై ఫ్లేమ్ పెట్టి కాస్త బాయిల్ అయ్యే వరకు ఉంచి తగ్గిద్దామండి. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కాబట్టి నేను తగ్గించాను. సో నేను రైస్ కూడా కట్టేశానండి, ఆల్రెడీ అయిపోయింది. సో అందువల్ల 2 minutes అయిపోయింది కాబట్టి రైస్ పులగం కూడా అయిపోయిందండి, కట్టేశాను. ఇప్పుడు పచ్చిపులుసు మాత్రం ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరిపోయాయా అని చూసుకొని ఇందులో వేసుకోవచ్చండి. సో బెల్లం అనేది మీ ఆప్షన్ అండి, రాయలసీమ సైడ్ మాత్రం ఖచ్చితంగా వేస్తాము. చూస్తున్నారు కదండి, 3 to 4 minutes తర్వాత ఇలా పచ్చిపులుసు బాగా బాయిల్ అవుతుందండి. సో మీరు చూస్తే ఇక్కడ ఆ టెక్స్చర్ కూడా మీకు ఆ పచ్చిపులుసు టెక్స్చర్ కూడా బాగా కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనము దింపే ముందు జస్ట్ ఒక బాయిల్ రానిద్దాం ఈ ఉల్లిపాయలు వేసి. సో ఇప్పుడు నేను మూత పెడుతున్నాను, మూత పెట్టి ఒక 2 minutes. సో ఇప్పుడు చూద్దామండి, ఆల్మోస్ట్ చూస్తున్నారుగా అయిపోయిందండి. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. జస్ట్ లాస్ట్ దించే ముందు నేను జస్ట్ కొత్తిమీర కొంచెం వేస్తున్నానండి. కొత్తిమీర తీసుకొని వేస్తున్నాను. వేసి కాస్త కలిపి ఇంకా నేను గ్యాస్ కట్టేస్తున్నానండి. ఇది ఎంత హెల్దీ అంటే మీకు అంత హెల్దీ. పులగం పచ్చి పులుసు మీ వేడి, ఈ ఎండాకాలం మనకు వేడిని తగ్గించే ఇది, చలువ చేసే ఇది పెసల్లో ఉంటుందండి, పెసరపప్పులో. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను పులగం పచ్చి పులుసు చేసేసానండి. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం జస్ట్ నెయ్యి వేసానండి పులగం మీద. అసలు నెయ్యి వేసుకుంటే అవసరం చాలా బాగుంటుంది. సో ఇది మా రాయలసీమ స్టైల్లో పులగం పచ్చి పులుసు అండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది ఎంతో హెల్దీ, ఎస్పెషలీ సమ్మర్లో ట్రై చేయండి. సో పచ్చి పులుసు పులగం, సో ఇది అత్తెసరన్నం అని కూడా అంటారండి ఆంధ్ర స్టైల్లో. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అందరికీ నమస్కారం అండి.